జీవపు ఊటలు సజీవ దేవుని వాక్కులు మన శాంతి మీకు ఇచ్చును. మీ ఆత్మదాహము తీర్చును పరమాత్మ చెంతకు నిన్ను చేర్చును, నిన్ను చేర్చును, నిన్ను చేర్చును. ఇక్కడ కూర్చున్న మీకు పాస్టర్ గారు నాకు ఏ శ్రమలు లేవంటే మీరు నరకానికి వెళ్తున్నారని అర్థం. పాస్టర్ గారు నేను శ్రమల గుండా వెళుతున్నాను అంటే 100% పరలోకానికి వెళ్తున్నారని అర్థం. ఏది తప్పు చేసినందుకు కాదమ్మా, తప్పు చేయనందుకు. అది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నువ్వు పాపం మానినందుకు, నువ్వు పాపాన్ని అసహించుకున్నందుకు, నువ్వు పాపాన్ని ద్వేషించినందుకు. అర్థమైందా? మన ప్రయాణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అప్పుడు అంటాడు, లాస్ట్లో అంటాడు, దేవుని ప్రజల విషయమైన శ్రమ గొప్ప భాగ్యం. ఎందుకు? అతడు పొందబోవు బహుమానం మీద దృష్టి పెట్టి. అరే నువ్వు ఎట్ట వదులుకున్నావు మోషే గారు? ఏంటి? ధనాన్ని, అదే పాప సుఖాన్ని, అధికారాన్ని, లేదా నేత్రాశను, శరీరాశను, ఎలా వదులుకున్నావయ్యా? మనిషి పరిగెడుతున్నాడే దానికోసము. పరిగెట్టాడు ఆకాను, పరిగెట్టాడు గెహజీ, పరిగెట్టాడు ఇస్కరియోతు యూదా. మరి ఇంతమంది పరిగెడితే నువ్వెట్ట వదులుకున్నావు మోషే అని అడిగితే, అదిగో పొందబోవు బహుమానం మీద దృష్టి పెట్టి. మీకు అర్థమైందా ఈ సెకండ్ అంశం? రెండో అంశం ఇప్పుడు ఈజీగా అర్థమైందా? ఎట్లా సాగిపోవాలట మనం? ఇందాకంతా ఏం చూసాం? గతాన్ని. ఇప్పుడు ఏం చూస్తున్నాం? భవిష్యత్తును. చూసారు ఎంత తేడా ఉందో? ఆ భవిష్యత్తులో ఏముంది మనకు? బహుమానం. పరుగు పందెంలో ఎందుకు ప్రాణం పోయి ఎలా పరిగెడతారు? రైట్ ఆన్సర్, అదే ప్రైజ్. అలాగే ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళు రాత్రి అనక పగలనక భయంకరంగా శ్రమ పడతారు. నెల వచ్చేటప్పటికి ఏమొస్తుంది? ప్రైజ్. శ్రమకు ఫలితం వస్తుంది కదా నాన్న. ఉదయం నుంచి కష్టపడితే సాయంకాలం కూలిస్తారు కదా. అట్లా నువ్వు రక్షింపబడిన తర్వాత ఆ రక్షణలో నువ్వు ఎదుగుతూ ఉంటే, ఆ రక్షణలో నువ్వు ఆ శ్రమలను భరిస్తూ ఉంటే, ఆ శ్రమలను ఓర్చుకుంటూ ఉంటే, ఆ దేవుని మీద ఆధారపడడానికి ప్రార్థన చేస్తూ ఉంటే, దాని యొక్క ఫలితాన్ని అన్నిటిని దేవుడు, దానికి రావలసిన వెలను ఒకరోజు నీ చేతుల్లో పెట్టబోతున్నాడు. మీరు ఊహించనన్ని పరసంబంధమైనవి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. వినండి, పరలోక ప్రవేశము ఉచితం, బట్ ప్రైజ్ ఉచితం కాదు. మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి పరలోకములో మీ ఫలం ఉంటుంది. అందుకే కదా 5:11 మత్తయి సువార్త 5:11, నా నిమిత్తం జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటనల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించండి, గంతులు వేయండి, పరలోకములో మీ ఫలము అధికమగు. ఇక్కడ కూర్చున్న మనం ఈ లోక రీతిగా అందరి ఆస్తులు సమానంగా ఉంటాయా? ఇక్కడ కూర్చున్న మన అందరి ఆస్తులు సమానంగా ఉంటాయా? పరలోకంలో ప్రైజులు కూడా సమానంగా ఉండవు. నీకు ఇచ్చే బహుమానాలు అంటే నీకు ఇచ్చే ఆ ఫలం ఉందే, అది సమానంగా ఉండదు అందరికీ. నీ విశ్వాస పరిమాణమును బట్టి నీ పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. అయితే అక్కడ తేడా చెప్తాను. ఇక్కడ నీకు ఎక్కువ ఉంటే అది నీ మట్టుకే స్వార్థంగా ఉపయోగిస్తావు, ఇంకొకరికి ఉపయోగించు. ఇది నిజమైన బిలీవర్స్ కాదు, లోకరీతిగా మాట్లాడుతున్నా. కానీ పరలోకములు అట్లుండదు. నీకు ఎక్కువ ఉందనుకో, లేనోడికి అట్లా ఏమి ఉండదు. వాళ్ళకి ఉన్న నీ ఆస్తే వాళ్ళ ఆస్తిగా ప్రేమిస్తావు అక్కడ. అందుకని అక్కడ తారతమ్యాలు ఉండవు పరలోకంలో, హెచ్చుతగ్గులు ఉండవు పరలోకంలో, పేదరికం ఉండదు పరలోకంలో. అందరము బాగుంటాం, చాలా హ్యాపీగా ఉంటాం. మన తండ్రి యేసు ప్రభు రాజు అయినప్పుడు మనకేం కొదువ? వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏమి?
ఓకే, పరలోకం చాలా బాగుంటుంది. రైట్, ఓకే, పాయింట్ 1 అయిపోయింది. సో ఇక్కడ పాయింట్ 2, మన ప్రయాణములో, మన పరలోక ప్రయాణములో ఆ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అంటే ఆ బహుమానాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వాసముతో ప్రయాణం చేయాలన్నది అయిపోయింది కదా పాప. 36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై 10వ అధ్యాయం 36 చదువు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇందాకేం చూసాం? బహుమానం. ఇప్పుడు ఏం చూసాం? వాగ్దానం. గుర్తుపెట్టుకోవాలి పదాలు మీరు. మన ప్రయాణములో ముందుకు సాగిపోవాలంటే భవిష్యత్తులో ఒకటి ఏముందని చెప్పాను? అయిపోయిందా? ఇప్పుడేముందని చెప్పాను? వాగ్దానం. ఏంటా వాగ్దానం? ఏముంది వాగ్దానం చెప్పండి. మనకు పరిసంబంధమైన వాగ్దానాలు ఏమున్నాయి చెప్పండి, కొన్ని చెప్పండి. యేసుప్రభు ఏం చెప్పలేదా మీకు? కొన్ని చెప్పండి. పరలోక వాగ్దానాలు ఏమున్నాయో. నేనుండు స్థలములో మీరుండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, అది వాగ్దానం కదా. ఇంకా తీసుకెళ్ళాడా? చెప్పండి. తీసుకెళ్ళలేదు. ఇంకా వాగ్దానం చెప్పండి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్పుదను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరు, అది వాగ్దానం కదా. మరి ఏది వాగ్దానం లేదంటారేంటి? ఎవడు నేను వచ్చేటప్పటికి నమ్మకంగా ఉంటాడో, యథార్థంగా ఉంటాడో వానికి నేను అనేక పట్టణాల మీద నియమిస్తానన్నాడు, అది వాగ్దానం కదా. కిరీటాలు ఇస్తానన్నాడు, వాగ్దానం కదా. సింహాసనం ఇస్తానన్నాడు, ఆయనతో ఏలువాడు, నువ్వు శ్రమలను సహించువాడు ఆయనతో ఏలును, అంటే నీకు పరిపాలన ఇవ్వడా? ఇలా నీకు పరసంబంధమైన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆ వాగ్దానాలను దేవుడు నెరవేర్చబోతున్నాడు నీ జీవితంలో. ఆ వాగ్దానము నెరవేర్చబోతున్న దేవుణ్ణి నీవు ఏం చేయాలి? అంటే ఇక్కడ ఆ పరసంబంధమైన ఏదైతే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో, భూలోకములో గతములో దేవుడు చెప్పినవి ఎలా నెరవేర్చాడో అలా భవిష్యత్తులో కూడా నెరవేర్చబోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదికాండంలో 3వ అధ్యాయంలో అప్పటికి యేసుప్రభు భూమి మీదకి రాలా. యేసుప్రభు భూమి మీదకి వస్తాడని వాగ్దానం ఉందా? ఉంది. నెరవేరిందా? నెరవేరింది. యేసుప్రభు ఎలా చనిపోతాడో వాగ్దానం ఉందా? నెరవేరిందా? నెరవేరింది. ఆయన వస్త్రాలు ఎలా పంచుకుంటారో ముందే వాగ్దానం, అంటే ప్రవచనం ఉందా? ఉంది. నెరవేరింది. ఆయన ఎక్కడ సమాధిలో పెట్టబెడతారో ప్రవచనం ఉందా? అది నెరవేరింది. అట్లాగే భవిష్యత్తులో పరలోకములో మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, ఏమేమి చేస్తాడో అవన్నీ ఒక్కొక్కటి నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. అది వాగ్దానం. ఎట్లా దీన్ని తీసుకోవాలో క్రాస్ రిఫరెన్స్ ఇస్తాను మీకు. ఓకే, చదువు పాప. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆదికాండం 12వ అధ్యాయంలో ఏమన్నాడు చెప్పండి? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, నీకు నేను సంతానం ఇస్తా, ఆ సంతానానికి ఆ భూభాగం ఇస్తానన్నాడు. అప్పుడు ఆయనకి సంతానం లేరు. అప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎంత దూరమో తెలియదు, అక్కడ పరిస్థితులు తెలియదు, అక్కడ వాతావరణం తెలియదు, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళకి దేవుని భయం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేన్ని నమ్మి? రైట్ ఆన్సర్, వాగ్దానాన్ని నమ్మి వెళ్ళాడు. ఏం పట్టుకొని వెళ్ళాడు? దేవుని బిడ్డ మన ప్రయాణములో ముందుకు సాగాలంటే ఏం పట్టుకోవాలి? వాగ్దానం. అర్థమైందా? ఒక సిస్టర్ గారు నాకు ఇలా చెప్పారు, పాస్టర్ గారు నేను బాధపడుతూ ఉన్నా, నేను చదివిన వాక్యాలు నాకు గుర్తొచ్చాయి, ఆ వాక్యాన్ని పట్టుకొని నేను ముందుకు వెళుతున్నాను. అది వాగ్దానం పట్టుకోవడం అంటే. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు, నీకు వేదన వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు హింస వచ్చినప్పుడు, నీకు బలహీనత వచ్చినప్పుడు, నీకు జబ్బు వచ్చినప్పుడు, నీకు సమస్యలు వచ్చినప్పుడు చెప్పండి, ఏం పట్టుకొని సాగిపోవాలి? పిలిచినవాడు నమ్మదగినవాడు కదా. వాగ్దానాన్ని పట్టుకొని వెళ్ళి నీ కష్టం ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ వేదన ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ సమస్యలు ఏదైనా, వాటన్నిటి నుండి విడిపించగల శక్తిమంతుడు దేవుడని నమ్మి వాగ్దానాన్ని పట్టుకొని వెళ్ళిపో. నువ్వు దేవుని మహిమను చూడబోతున్నావు. ఓకేనా? ఎలా వెళ్ళాలి? విశ్వాసంతో. మర్చిపోయారు అప్పుడే మీరు. గతాన్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి?
ఓర్పుతో భవిష్యత్తుని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసముతో ఒకటి ఏం చూడాలి, బహుమానం రెండు ఏం చూడాలి, వాగ్దానం చూడాలి. ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు నెరవేర్చాడు, అసలు ఎంత అద్భుతంగా చెప్తాడో తెలుసా? యెషయా గ్రంథంలో చెప్తాడు, నాలా ముందుగా చెప్పి నెరవేర్చిన వాడు ఒక్కడైనా ఉన్నాడా నాకు చూపించమంటాడు దేవుడు. నాలాగా ముందుగా చెప్పి అలా నెరవేర్చిన వాడు ఒక్కడైనా లోకములో ఉన్నాడా చెప్పండి అంటే అడుగుతాడైనా దేవుడు. ఎంత భరోసా కదండి, మనం నమ్మిన దేవుడు నమ్మడానికి ఎంత నిశ్చయత, ఎంత ధైర్యము మనకుందండి. ఇంత చక్కగా చెప్పినవి పూసగుచ్చినట్టు నెరవేర్చిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? చెప్పండి, ఏముండాలి మనకు? మన భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకొని ప్రయాణం చేయాలంటే మన దగ్గర ఏముండాలి? విశ్వాసం గురించి ఒక మాట చెప్తాను, బాగేనండి. ఒక భక్తుడు ఉండేవాడు, అతని పేరు బిల్లి. చెప్పండి, బిల్లి. ఆయన పేరే బిల్లి గ్రహం కాదు, బిల్లి. ఆయన భయంకరమైన పాపాలు చేస్తూ లోకంలో తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత అంత నీచుడిని, అంత దౌర్భాగ్యుడును, అంత పాపాత్ముణ్ణి ఇంతగా యేసు ప్రభు ప్రేమించాడని చెప్పి రోజు స్తుతిస్తూ ఉండేవాడు. ఎవరినా? ప్రతిరోజు. కొద్ది రోజులకి విపరీతమైన వ్యాధి వచ్చింది. ఆయన రక్షింపబడిన కొత్తల్లో ఎలా స్తుతిస్తూ వచ్చాడో జబ్బులో కూడా అలాగే స్తుతిస్తూ వచ్చాడు. చెప్పండి. రక్షింపబడిన కొత్తల్లో దేవుణ్ణి ఎలా స్తుతిస్తూ వచ్చాడో ఆయనకి జబ్బు వచ్చినప్పుడు కూడా అలాగే స్తుతిస్తూ వచ్చాడు. అప్పుడు ఆయనకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు చూడడానికి వచ్చి ఇలా అడిగాడు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా దేవుణ్ణి ఆరాధించావో, స్తుతించావో, హల్లెలూయా చెప్పావో, స్తోత్రం చెప్పావో, వందనాలు చెప్పావో, ఇంత భయంకరంగా నీ జబ్బు నిన్ను వేధిస్తుంటే, నిన్ను బాధ పెడుతుంటే, నిన్ను నలిపేస్తుంటే, నిన్ను పిండేస్తుంటే నువ్వు ఎలా స్తుతించగలుగుతున్నావు అని అంటూ ఒక మాట అన్నాడు. ఒకవేళ నువ్వు నరకానికి వెళితే ఇలా స్తుతిస్తావా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నరకంలో కూడా ఇలాగే స్తుతిస్తానన్నాడు. అప్పుడు ఆయన స్నేహితుడు ఆశ్చర్యపోయి అది ఎలా సాధ్యం అని అడిగాడు. నేను నరకంలో ఎందుకు స్తుతిస్తానంటే, నేను ఒకవేళ అలాంటి అవకాశం లేదు, ఒకవేళ దేవుడు అలాంటి అవకాశం ఇచ్చి నరకానికి ఒకసారి వెళ్ళరమ్మంటే అక్కడికి వెళ్ళగానే ఏ స్థుతితో నేను అక్కడ అడుగు పెడతానో వెంటనే లూసిఫర్ పరుగునొచ్చి ఇక్కడ స్తుతించే ప్లేస్ కాదు, ఇక్కడంతా బూతులు, ఇక్కడంతా అరుపులు, ఇక్కడంతా కేకలని నన్ను ఎత్తి పరలోకానికి తోసేస్తాడని చెప్పాడట. దట్ ఈజ్ ఫెయిత్. అది విశ్వాసం అంటే. అదండి విశ్వాసం అంటే. మీకు అర్థమైందండి? అది విశ్వాసం అంటే. మన విశ్వాసాన్ని రోజు రోజుకి పెంచుకోవాలి. మన విశ్వాసం ఏం కాకూడదు, బలహీనం కాకూడదు. ఇబ్రీ క్రైస్తవులు యేసు ప్రభువుని నమ్మి ఏం చేశారు చెప్పండి? వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటున్నాడు? ముందుకు సాగిపోండి అని అడుగుతున్నాడు. ఎబ్రీ పత్రికని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పాను? 3 భాగాలు. మొదటి భాగాన్ని ఏమంటారు? యేసు ప్రభు వ్యక్తిగా శ్రేష్ఠుడు. రెండో భాగాన్ని ఏమంటారు? యేసు ప్రభు పరిచర్య పాత నిబంధన కంటే శ్రేష్టమైంది. మూడో భాగం ఏంటి? యేసు ప్రభు ప్రతి విశ్వాసం నుండి శ్రేష్టమైన జీవన విధానము. మూడో భాగంలో ఉన్నాం. ఈ మూడో భాగంలో దేవుడు కోరుకుంటున్న శ్రేష్టమైన జీవన విధానం ఏంటంటే, చెప్పండి, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. సింపుల్. అది శ్రేష్టమైన జీవన విధానం. ఓకే, ఇక లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. లాస్ట్ మాట ఏంటి? 37 నుంచి 39 వరకు చివరి మాట, మూడో మాట చదువుమ్మా. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఆగండి. ఏ కాలం? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఏ కాలం? పోయే కాలమా? ఏ కాలం చెప్పండి? యేసు ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్ళే కాలం. ఏమండి, 2000 సంవత్సరాల క్రితము ఈ పదం వాడారు.
అంటే 2000 సంవత్సరాల కాల వ్యవధిని వాళ్ళు వాడిన పదం ఏంటో తెలుసా? కాలము బహు కొంచెముగా ఉన్నది. మనమేమో ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్నేళ్ళు, ఇంకా ఎన్ని నెలలు అనుకుంటున్నాం మనం కదా. ఇది దేవుని యొక్క టైం. ఆయన వర్తమాన కాలాన్నే చూస్తాడు. మనమేమో భూత వర్త భవిష్యత్తు చూస్తాం. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి. ఆయన నిత్యుడు, ఆయన అనంతుడు, ఆయనకి కాలముతో పని లేదు. అందుకే ఆయన నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే మనం ప్రతిరోజు ఎలా ఉండాలంటే ఇదే లాస్ట్ రోజు అన్నట్టు ఉండాలా. నాకు ఇంకా వయసు ఉంది, నాకు ఇంకా బోల్డ్ ఆయుష్ ఉంది అనుకోవద్దు. ఇదే లాస్ట్ రోజు అనుకోండి. మీరు అలా అనుకుంటే ఏ రోజుకి ఆ రోజు సిద్ధపడతారు పరలోకం వెళ్ళిపోవడానికి. మీకు అర్థమైందా? కాలము బహు కొంచెముగా ఉంది. చదువురా. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం. విన్నారా? ఇప్పుడు మన ప్రయాణములో మనం ఏం చేయకూడదు. అది మన విశ్వాసాన్ని వెనక్కి తీసుకుంటే అంటే ఏంటి? ఇంకా నా వల్ల కాదు, ఇంక నేను చర్చికి వెళ్ళలేను, ఇక నేను ప్రార్థన చేయలేను, ఇక నేను బల్ల తీసుకోలేను, ఇట్లా అంటున్నానంటే నా విశ్వాసంలో ఏమైపోయాను? బలహీనం. అప్పుడు దేవుణ్ణి నేను ఏం చేస్తున్నాను? దుఃఖ పెడుతున్నాను. అది నువ్వు ఇలా అనుకున్న టైంలో ప్రభు వస్తే, ఇలా అనుకున్న టైంలోనే నువ్వు చనిపోతే, ఇలా అనుకున్న టైంలోనే ప్రభు వచ్చి తన వాళ్ళని తీసుకెళ్ళిపోతే. అందుకని విశ్వాసములో మనం ముందుకు సాగిపోవాలి అంటే లాస్ట్ వన్ థర్డ్ వన్ ఏమని పేరు పెడదాం? చూడండి, లాస్ట్ చదువు పాప ఎంత అద్భుతంగా ఉంటుందో. అదే చివరి 39 దాకా. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాదు గాని ఆత్మను రక్షించుకొనుటకు. పాయింట్. అంటే ఏ రక్షణ ఇది? మీకు గతంలో చెప్పాను. రక్షణ 3 కాలాల్లో ఉంది. 1 రక్షింపబడితే భూతకాలం, 2 రక్షింపబడుతూ ఉన్నాం వర్తమాన కాలం, 3 రక్షింపబడదాము భవిష్యత్ కాలం. ఇప్పుడు ఈ పదం ఏ కాలంలో ఉంది చెప్పండి? ఇప్పుడు మనం చదివిన లాస్ట్ వచనం 39వ వచనము, మన ఆత్మను రక్షించుటకు వెనుకు తీయ వారము కాము. అక్కడ పుట్నోట్ ఉంటుంది చూడండి. పుట్నోట్ సంపాదించుకొనుటకు ఏ కాలం? ఇక్కడ రక్షణ ఇది భవిష్యత్తుకు సంబంధించింది. 1 పాప శిక్ష నుండి రక్షింపబడ్డాం, 2 పాప శక్తి నుండి రక్షింపబడుతున్నాం, 3 పాప ఉనికి నుండి రక్షింపబడతాం. పెనాల్టీ ఆఫ్ సిన్, పవర్ ఆఫ్ సిన్, ప్రెజెన్స్ ఆఫ్ సిన్. అర్థమైందా? పాపము యొక్క శిక్ష, పాపము యొక్క శక్తి, పాపము యొక్క ఉనికి. అర్థమైందా? ఈ పాపము ప్రతిరోజు మనల్ని ఆటంకపరుస్తుంది, ముందుకు పోకుండా లాగుతుంది. టీవీ లాగుతుంది, సీరియల్ లాగుతుంది, సినిమా లాగుతుంది, అబద్ధం లాగుతుంది, లంచాలు లాగుతాయి, మోసం లాగుతుంది. లోక సంబంధమైన పాపం మనల్ని ఆకర్షిస్తుంది. అబ్బా ఎంత భయంకరంగా వేధిస్తుందో. దేవునిలో ఎదిగే వాళ్ళని ఎదుటి వాళ్ళని బాగా అర్థం చేసుకుంటారండి. ఎదగని వాళ్ళు ఏం చేస్తారంటే నేను మంచోడిని, నువ్వు చెడ్డోడు అంటాడు. వాడి పని అదే. ఎవరైతే ఎదగరో నేనేమో పైనుంచి ఊడిపడ్డనో మీరందరూ వేస్ట్, మీరు ఊస్ట్ అంటారు. వీళ్ళు ఊస్ట్ అన్న సంగతి వాళ్ళకి తెలియదు. మీకు అర్థమైందా? ఎదిగే వాళ్ళు ఎవ్వరూ ఎదటి వాళ్ళని విమర్శించరండి. ఎదిగే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని ప్రోత్సహించి నడిపిస్తారు ముందుకి. ఎదగని వాళ్ళు లాగేస్తారు వెనక్కి. వెనక్కి తీసిన యెడల దేవుని ఆత్మకి ఏముండదు? సంతోషం ఉండదు. వెనక్కి తీస్తే కలిగే నష్టం చెప్పి ముగిస్తా, అయిపోయింది. ఆర్మియా దేశములో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఆ దేశములో సైనికులు 40 మంది యేసుప్రభుని నమ్మారు. ఈ ఆర్మియా దేశములో ఈ 40 మంది సైనికులు దేవుడు యేసుక్రీస్తుని అంగీకరించిన సంగతి రాజుకు తెలిసిపోయింది. రాజు కమాండర్ను పంపి ఇలా చెప్పాడు, ఈ 40 మంది యేసు ప్రభువును వదిలేస్తున్నాం అని అంటే వాళ్ళకి ఏ శిక్ష విధించొద్దు.
ఎవరైతే ఈ 40 మంది యేసు ప్రభుని నమ్ముతామనంటే అది చలికాలం, అది వాళ్ళ చలి ప్రాంతం. రాత్రంతా చలిలో పెట్టు, ఇంకో పక్క మంటి అంటే చలి కాసుకుంటామంటాం కదా. ఎవడైతే ఈ చలికి తట్టుకోలేక నాకు యేసు ప్రభు వద్దంటాడో, ఈ బాధకు తట్టుకోలేక వాడిని వచ్చి చలి కాసుకోమను. ఎవడైతే నాకు యేసు ప్రభే కావాలంటాడో ఆ చలిలోనే వాడు చావాలి. ఇది పనిష్మెంట్. ఈ కమాండర్ అలాగే వాళ్ళ యొక్క 40 మందిని పరీక్షిస్తూ ఉన్నాడు రాత్రంతా ఆ సెల్లో. ఎందుకు వీడు అలాగే చస్తాడా ఈ 40 మంది, లేదా ఒక్కడన్నా బయటకు వస్తాడని పదే పదే గుర్తు చేయాలి వాళ్ళకి. రే ఎందుకురా ప్రాణం పోగొట్టుకుంటారు, రే పరలోకం లేదురా, రే దేవుడు లేడురా, రే ఇదంతా అబద్ధంరా, రే ఇదంతా మాయరా, రే జీవితం ఇక్కడేరా, రే లైఫ్ ఇక్కడేరా. ఇది ఇలా చెప్పాలన్నమాట. ఇలా చెప్తే ఏమవుద్ది, వాళ్ళ మైండు మానేసి యేసుప్రభుని వదిలేస్తారనమాట. కొద్ది సమయానికి ఇక చల్లంటే తెలుసు కదా, ఎముకలు ఇట్లా పట్ట 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 పిండేసినట్టు అంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు చలి అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవించా. అందుకే చెప్తున్నా. ఒక్కడు తట్టుకోలేక పోయి చలి కాసుకున్నాడు. వీళ్ళు 40 మంది ఆ బాధ భరించేటప్పుడు ఏమని పాడారు తెలుసా? మేమందరము యేసుక్రీస్తు అను జీవము కలిగిన వారము, మేము బ్రతికిన క్రీస్తే చనిపోయిన క్రీస్తే అని పాడబడారు. ఇప్పుడు స్టార్టింగ్లో 40 మంది, ఇల్లు ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకెంతమంది మిగిలారా? 39 మంది మళ్ళీ పాట స్టార్ట్ చేశారు. ఏమని? మేమందరము క్రీస్తు జీవము కలిగిన వారము, బ్రతికిన క్రీస్తే చనిపోయిన క్రీస్తే అని పాడబడారు. మొత్తానికి 39 మంది చనిపోయారు, ఒక్కడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ కమాండర్ ఉన్నాడు కదా, ఈడు ఒక దృశ్యాన్ని చూశాడు. ఏంటి ఆ దృశ్యం అంటే, ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే పరలోకం నుండి దూత వచ్చి వాళ్ళకి కిరీటం పెట్టి తీసుకెళ్ళడం చూశాడు. మొత్తం ఎంతమంది దిగారు పరలోకం నుండి? 40 మంది దూతలు దిగారు. 40 మంది చేతులు ఏమున్నాయి? 40 కిరీటాలు ఉన్నాయి. కానీ ఎంతమందికి పెట్టారు? 39 మంది. ఒక్క కిరీటం ఒక దూత ఖాళీగా ఉన్నాడు. ఇక వీడు వెళ్ళిపోయేటప్పటికి ఆ ఒక్క కిరీటం ఒక్క దూత, అంటే ఒక్క దూత కిరీటం పెట్టుకున్నాడు కదా, ఇక అయిపోయింది, ఎవరు లేరని వెళ్ళిపోవాలనుకుంటున్న సమయంలో ఒక వింత జరిగింది. ఏంటంటే ఎవరైతే కమాండర్ ఉన్నాడో ఇతను నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు వెంటనే నీకేమైనా పిచ్చా, నీ భ్రమ, ఎవ్వరు లేదు, నీ భ్రమ, నీకు అట్ట అనిపించింది అని. అప్పుడు ఈయన అన్నాడు, నేను కూడా యేసుక్రీస్తు నమ్ముతున్నాను అన్నాడు. అప్పుడు ఇంకా కాదు, అంత అయిన తర్వాత కొట్టండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళగా పట్టిన గతే నీకు పడుతుంది అన్నాడు. ఎవరికి? అయినా పర్వాలేదు, నాకు యేసు ప్రభు కావాలి అన్నాడు. వెంటనే ఇతనికి ఆ పనిష్మెంట్ ఇచ్చారు. ఎవరికి? కమాండర్కి. ఇతను కూడా భయంకరమైన చలిలో ప్రాణం పెడితే అప్పుడు దాకా వేడి చేసిన దూత ఈ వ్యక్తికి ఆ కిరీటం పెట్టి పరలోకం తీసుకెళ్ళింది. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ఇది కాబట్టి వెనక్కి తీస్తే కదా ఆయన ఆత్మకేముండదు, సంతోషం. వెనక్కి తీయొద్దు. మీరు మీ ప్రయాణములో వెనక్కి తిరిగి రావద్దు. అర్థమైందా? 13 సంవత్సరాల 6 నెలల్లో నా ప్రయాణం స్టార్ట్ అయింది. ఎన్నోసార్లు మధ్యలో వెనక్కి వెళ్ళాలనిపించింది నాకు, తట్టుకోలేక శ్రమలు. నిజం, అబద్ధం అట్లా దేవుని సన్నిధిలో చెప్తున్నా. ఎన్నోసార్లు వెనక్కి వెళ్ళాలనిపించింది, ఎన్నోసార్లు ఇక నా వల్ల కాదనిపించింది, ఎన్నోసార్లు నేను ముందుకు పోలేననిపించింది. కానీ ప్రతిసారి దేవుడు నన్ను బలపరిచి ముందుకు నడిపించాడు. మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. దేవుని పిల్లలారా, మన పౌరస్థితి ఇక్కడ లేదు, అక్కడుంది. మన ఆస్తి ఇక్కడ లేదు, అక్కడుంది. మన స్థిర నివాసం ఇక్కడ లేదు, అక్కడుంది. మన బహుమానాలు, మనకున్న సమస్తము అక్కడున్నాయి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. పౌలు ఏమంటాడో చదివి ముగించుకుందాం. చదువు పాప. ఫిలిప్పీ పత్రిక 3:13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఇప్పుడు అర్థమైపోయిందా ఈజీగా? ఇప్పుడు రోజు మనం అందరం ఏం చేయాలి చెప్పండి? వెనకున్న వాటిని చెప్పాలి. వెనకున్న వాటిని, ఈ వెనకున్నాయే కదా రోజు మనం లాగుతున్నాయి. ఈ వెనకున్న వాటిని ఏం చేయాలి? రోజు మనం మర్చిపోవాలి. ముందున్న వాటి కొరకు ఎగిరిపడాలి. ముందేమున్నాయి? ముందు బహుమానం ఉంది, ముందు వాగ్దాన నెరవేర్పు ఉంది, పరలోకములో కిరీటాలు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి, నిత్యత్వం ఉంది. ఇవన్నిటిని నువ్వు అనుభవించబోతున్నావు.
వాటి కొరకు, ఎనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఎగరపడదాం. ఏంటి మన ప్రధాన అంశం? భవిష్యత్తు లోకానికి ఎలా సాగిపోవాలి. రెండే కదా అంశాలు. ఎలా సాగిపోవాలి? గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఓర్పుతో సాగిపోవాలి. 2, భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసముతో సాగిపోవాలి. గతాన్ని ఏం జ్ఞాపకం చేసుకోవాలి? రక్షింపబడినప్పుడు శ్రమలు, శ్రమలలో ఇతరుల శ్రమలో పాలివారవడము, వాళ్ళ కొరకు ఆస్తిని కోల్పోయిన 3 విషయాలు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇప్పుడు ముందున్న వాటిని ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? 1 బహుమానము, 2 వాగ్దానము, 3 నిత్య జీవము లేక ఆత్మరక్షణ. నిత్యం ఆత్మ జీవిస్తుంది కదా, ఇక మరణము ఉండదు. అది జ్ఞాపకం చేసుకొని మీ ప్రయాణంలో ముందుకు సాగిపోండి. అందరూ లేచి పడదాం. మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32 నుంచి 39 వరకు భవిష్యత్ అనే పరలోకానికి ఎలా సాగిపోవాలో 2 ప్రధాన అంశాలు వివరించారు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సాగిపోమన్నారు ఓర్పుతో, భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంటూ సాగిపోమన్నారు విశ్వాసంతో. ఆ భవిష్యత్తులో ఉన్న బహుమానం, భవిష్యత్తులో ఉన్న వాగ్దానం, భవిష్యత్తులో ఉన్నటువంటి ఆ నిత్య జీవం జ్ఞాపకం చేసుకుంటూ మేము సాగిపోవాలి. అలా సాగిపోయిన భక్తులు మేము మాదిరిగా తీసుకొని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళేటట్టు నీ కృప నాకు ఇమ్మని అందరూ యేసయ్యను అడగండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నేను నీ బిడ్డలు ఈరోజు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 39 వరకు భవిష్యత్తు లోకానికి ఎలా సాగిపోవాలో నేర్చుకున్నాం. మేము గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఓర్పుతో సాగిపోవాలని, భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంతో సాగిపోవాలని మాకు ఎన్నో దృష్టాంతాలు, ఎగ్జాంపుల్, క్రాస్ రెఫరెన్సుల ద్వారా మీ వాక్యం వివరంగా బోధించినందుకు మీకు మహిమ కలుగునుగాక. మా జీవితంలో ఎక్కడైనా వెనక్కి తిరిగి చూస్తున్నామా? ఎక్కడైనా వెనక్కి తిరిగి చూసి బలహీనపడ్డామా? ఎక్కడైనా ఏ విషయంలో మేము అనుకున్నది జరగలేదని నిన్ను అపార్థం చేసుకున్నామా? ఏ విషయంలో మా ప్రార్థన దేవుడు వినడం లేదని, జవాబు ఇవ్వడం లేదని సనుగుతున్నామా? ఇప్పుడు మాకు మీరు చెప్పిన పాఠం ఒకటే, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి. నేను నీ పిల్లలు అలా వేగిరపడదుముగాక. పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరములో వాటిని నేను పెంట వలె ఎంచుకున్నాను. ఈ లోకం ఒక పెంట. మా కంటికి ఇంపుగా కనబడుతున్న ఈ లోకములో ఉన్నవన్నీ ఒక్క క్షణములో మీరు తీసేయబోతున్నారు. వాటిని అగ్నితో కాల్చబోతున్నారు. నాశనమయ్యే వాటిని మీద దృష్టి పెట్టే కంటే నిత్యము ఉండే వాటి మీద దృష్టి పెట్టడం జ్ఞానవంతుల లక్షణం. కాబట్టి నిజంగా మేము క్రీస్తు రక్తంలో కడగబడిన సంతానం అయితే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఎగిరిపడతాం. ఇక్కడున్న బిడ్డలు ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తుంటే ఇప్పుడే వారు వెనక వాటి మీద మనసు వదిలిపెట్టుదురుగాక, ముందుకు ప్రయాణం చేయుదురుగాక. ఎక్కడ పడ్డారో వారు లేపబడుదురుగాక, ఎక్కడ జారారో వారు లేపబడుదురుగాక. ఎక్కడ లోతుబారిలా ఎక్కడ వెనక్కి తిరిగారో తిరిగి ఆ యొక్క స్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ ముందుకు తిరుగుదురుగాక. లోతుబారి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైంది, తన జీవితం నాశనం చేసుకుంది. అలా ఎవ్వరూ నాశనం కాకుండా వారు వెనక ఏ కారణం చేతైనా తిరుగుంటే ఇప్పుడు మళ్ళీ ముందుకు తిరిగి సాగిపోదురుగాక. ఆ బలము నీ బిడలకు కలుగునుగాక, నీ జీవం నీ బిడలకు కలుగునుగాక, నీ అభిషేకం నీ బిడలకు కలుగునుగాక, నీ శక్తితో ముందుకు సాగిపోదురుగాక. అవి కష్టాలైనా, కడగండ్లైనా, కాళ్ళు పోయినా, కన్ను పోయినా, చెయ్యి పోయినా, ఏది పోయినా ముందుకే సాగిపోదురుగాక. అలాగా జీవించడానికి విశ్వాసము, బలము, నిరీక్షణ, ఆత్మ నింపుదల, నడిపింపు బిడలకు నాకు మాకు ఇచ్చి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము సదాకాలము మీకు సకల పరిశుద్ధులకు మన జీసస్ మినిస్ట్రీకి తోడయుండి దేవుడు అందరినీ సంరక్షించి కాపాడి వర్ధిల్ల చేసి అనుక్షణం ప్రభు రాకకు తండ్రి మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.